చేంజెస్ ఏమొస్తాయి బాడీలో ఈ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు, అండ్ అలాగే వైరస్లు ఏమన్నా కారణమవుతాయా ఇటువంటి సమస్యలు రావడానికి? మెయిన్గా ఇది వైరల్ ఇన్ఫెక్షన్ కాదండి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. సో బ్యాక్టీరియాతో వజైనల్ ఏరియా ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో ఎటువంటి చేంజెస్ వస్తాయంటే, ఫస్ట్ వీళ్ళకి ఏమవుతుంది, ఎప్పుడైతే ఈ గ్లాండ్ ఉంటుందో ఈ గ్లాండ్ నుంచి డక్ట్స్ వస్తాయో ఆ డక్ట్స్ అనేవి మూసుకొని పోతాయి అనమాట. ఎప్పుడైతే మూసుకొని పోతుందో అక్కడ ఫ్లూయిడ్ అనేది అక్యుములేట్ అవుతుంది. ఫ్లూయిడ్ అక్యుములేట్ అయ్యి ఇనీషియల్గా పెయిన్ ఉండదు, కాకపోతే బాగా స్వెల్లింగ్ వస్తుంది అనమాట. ఒక్కసారి స్వెల్లింగ్ వచ్చిన తర్వాత ఆ డక్ట్స్ కానీ అలానే ఓపెన్ కాకుండా అలానే ఉంటే స్లోగా అక్కడ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. బ్యాక్టీరియా డెవలప్ అయ్యి అక్కడ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినప్పుడు అక్కడ స్వెల్లింగ్ రావడము, రెడ్నెస్ రావడము, పస్ రావడము, బ్లడ్ రావడము, ఇవన్నీ జరుగుతుంటాయి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ ఏదైతే మనము ఇది క్లోజ్ అయిపోయిందనో క్లోజ్ కాకుండా కూడా ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఆ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడు వస్తాయంటే ఇవి మెయిన్గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. దాన్ని మనం బార్తోలినైటిస్ అంటాం. ఈవెన్ దో వాళ్ళకి ఏంటంటే అది స్వెల్లింగ్, రెడ్నెస్ లేకపోయినా కూడా ఆ ఏరియాలో పెయిన్ అనేది మనం చూస్తూ ఉంటాం అనమాట. సో ఇది డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ ప్రజెంటేషన్ ఉంటుంది. సో అది ఏజ్ని బట్టి కానీ లేకపోతే వాళ్ళ అలవాటును బట్టి కానీ డిఫరెంట్ పీపుల్ విల్ హ్యావ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. Fiticus Homeopathy